ఎప్పుడు లింక్డ్ఇన్ అండ్ నౌకరీ యూజ్ చేసి టయర్డ్ అయిపోయారా? హాయ్ హలో, దిస్ ఇస్ శ్రావ్య. ఐఎమ్ హెచ్ఆర్ ప్రొఫెషనల్. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అందరూ నన్ను కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ఫ్రెషర్స్ ఎందులో అప్లై చేసుకోవాలి, నాన్ ఐటీ అయితే ఎందులో అప్లై చేసుకోవాలి, ఐటీ జాబ్స్ కోసం అయితే ఎందులో అప్లై చేసుకోవాలి. ఎప్పుడు లింక్డ్ఇన్ అండ్ నౌకరీలోనే కాదు, ఇంకా చాలా పోర్టల్స్లో వేకెన్సీస్ పడుతూ ఉంటాయి. సో అవి కూడా చెక్ చేసి అప్లై చేస్తూ ఉండండి. నేను వీటిల్లో అప్లై చేయడం వల్ల 100% మీకు జాబ్స్ వచ్చేస్తాయని నేను చెప్పట్లేదు, బట్ ట్రై. మీరు ఐటీ జాబ్స్ కోసం చూస్తుంటే ఇక్కడున్న పోర్టల్స్ అన్ని ట్రై చేయండి. మీరు నాన్ ఐటీ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే ఇక్కడున్న పోర్టల్స్ని ట్రై చేయండి. ఇంకా క్లారిటీగా ఈ పోర్టల్స్ గురించి కావాలి అంటే కమెంట్లో పోర్టల్ అని మెన్షన్ చేయండి, నేను మీకు ఇవన్నీ డిఎం చేస్తాను. మీ అందరి కోసం నేను ఈరోజు ఒక జాబ్ అప్డేట్ తీసుకొచ్చాను. ఎవరైతే ఇంటర్న్షిప్ ఆర్ 6 to 7 months ఆఫ్ ఇంటర్న్షిప్ చేసి డిజిటల్ మార్కెటింగ్లో ఖాళీగా ఉన్నారో, ఎవరైతే వాళ్ళ కెరియర్ని డిజిటల్ మార్కెటింగ్ వైపు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎవరైతే జాబ్ కోసం ఇంట్రెస్టెడ్ ఉన్నారో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ పెట్టాం. సో జస్ట్ చెక్అవుట్ అండ్ ఫిల్. ప్లీజ్ డూ ఫాలో ద పేజ్ ఫర్ మోర్ కంటెంట్. బాయ్.